ఓకే రైతులందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు మరొకసారి నమస్కారాలు. ఈరోజు వరంగల్ గ్రెయిన్ మార్కెట్ మిర్చి యార్డును ప్రత్యేకంగా ఇవాళ మా మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారి యొక్క నేతృత్వంలో మా సీనియర్ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు, అదేవిధంగా నాగుర్ల వెంకటేశ్వరరావు గారు, వాసుదేవరెడ్డి గారు, ఇతర బృందం పెద్ద ఎత్తున ఇవాళ చూసి రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నిలువు దోపిడీ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రైతాంగం కష్టపడి పండించినటువంటి ఎర్ర బంగారం పండించిన రైతులు ముఖాలు తెల్లబడిపోయినాయి. 1.5-2 లక్షల రూపాయల పెట్టుబడి ఎకరానికి పెట్టినటువంటి మిర్చి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత మిర్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత. వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన. గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం, విస్తీర్ణం ఎంతుందో, రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన మిర్చి పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం, సరైనటువంటి సమీక్ష లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడంతో ఇవాళ గతంలో 30 నుంచి 1 లక్ష రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ 3-4 వేల నుంచి మొదలుకొని 13,000 వరకే ఇలా ధర పడిపోయింది. ఎంత మంచి రకాలైనా 13,000 లోపే. అంటే ఇది దుర్మార్గం. ఇది నిలువు దోపిడీ జరిగింది. రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయేమో, పెరుగుతామని చెప్పి ఆశపడి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి మరీ ఘోరం. ఆనాడు 70-80 వేల ధర ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి ఆశపడి నిల్వ పెట్టుకున్న రైతులు వాళ్ళని చూసి ఇంకా ధరలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ పెట్టుబడి పెట్టి మంచి నాణ్యమైన మిర్చి పంటను తీసినటువంటి ఇప్పటి రైతులు ఇలా తలబాదుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వరంగల్ జిల్లాలో రైతులకు పంట వివిధ పద్ధతుల్లో నష్టం జరిగితే 110 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా రైతులందరికీ ఆనాడు నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ చూసైనా బుద్ధి తెచ్చుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు సురేఖ గారు, సీతక్క గారు, ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కనాడు కూడా రైతుల గురించి మాట్లాడటం లేదు. ఒకనాడు కూడా గ్రెయిన్ మార్కెట్లో జరుగుతున్నటువంటి లావాదేవీల గురించి ఒకనాడు కూడా మాట్లాడట్లేదు. కుంభకోణాలలో మాత్రం మీ పాత్ర స్పష్టంగా ఉంటుంది. రైతులు పండించినటువంటి ధాన్యం కుంభకోణంలో పైసలు పంచుకుంటారు. రైతులు పండించినటువంటి CCI కొనుగోలులో, పత్తి కొనుగోలులో జరిగే కుంభకోణంలో పైసలు పంచుకుంటారు. ఇలా మిర్చి సంబంధించినటువంటి లావాదేవీలో కూడా మీ హస్తం ఉంటుంది. కానీ ఏ ఒక్కనాడు కూడా మీరు చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పిళ్ళు, తక్కువలో తక్కువ 15,000 నుంచి ధర పైకే ఉంటుంది మా ప్రభుత్వం వస్తే అని చెప్పిళ్ళు. ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా? ఇలా 15,000 ధర అని దిక్కే లేదు. 15,000కు ప్రారంభం అన్నారు. అంటే 15,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు వస్తాయని చెప్పి మిర్చి రైతులు ఆశపడి ఓట్లెత్తే ఇవాళ నట్టేట ముంచిళ్ళు. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, ప్రతి క్వింటాలకు 25,000 రూపాయలు తగ్గకుండా ప్రభుత్వమే ఈ మిర్చి కొనుగోలు చేసి దాని యొక్క నాణ్యతను బట్టి, క్వాలిటీని బట్టి దొడ్డు రకాలైతే ఆ పైన ధరను చెల్లించి ఇవాళ ప్రభుత్వమే ఖజానా నుంచి పంట కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.